గొప్ప పోరాట యోధులు, స్వాతంత్ర సమరయోధులు. భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత మరొక సర్దార్గా పిలువబడిన లచ్చన్న గారు లాంటి చరిత్రకారుడికి గుర్తింపు, గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ సామాజిక వర్గం ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టుకుంది. ఇవాళ అంటే ఇదొక పెడధోరణి మనం చూస్తూ ఉన్నాం. అంటే విగ్రహావిష్కరణ పెడధోరణి అంటల్లా, అటువంటి సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళని ఆయా కుల సంఘాలు మాత్రమే విగ్రహావిష్కరణలు ఏర్పాటు చేయడం. అల్లూరి సీతారామరాజు గారితో ఏర్పాటు చేయాలి అని అంటే రాజులు, ఎన్టీ రామారావు గారితో ఏర్పాటు చేయాలంటే కమ్మవారు, పొట్టి శ్రీరాములు గారితో ఏర్పాటు చేయాలంటే వయసులు, ఇవాళ గౌతు లచ్చన్న గారితో ఏర్పాటు చేయాలంటే గౌళ్ళు. వీళ్ళల్లో ఎవరు కూడా వాళ్ళ కులాల కోసం పోరాటాలు చేసిన నేపథ్యం కాదు వారిది. కానీ ఇవాళ సమాజం కోసం, దేశం కోసం పాటుపడ్డ వాళ్ళని కుల స్థాయికి దిగజార్చుకున్నాం మనం. అంబేద్కర్ గారి విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే పల్లెల్లోనే. అంటే ఇవాళ వాళ్ళని ఆయా కులాల పాకెట్స్కి పరిమితం చేసే స్థాయికి మన సంస్కృతి దిగజారిందనేది వాస్తవం. ఇంకొక అంశం దగ్గరికి వస్తే, ఇవాళ లచ్చన్న గారు లాంటి మహోన్నతుడి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎవరిని ఆహ్వానిస్తున్నాము అనేది కనీస మాత్రపు విఘ్నత ఆ కుల సంఘ పెద్దలు ఆలోచించుకోవసరం లేదా? ఎవరి చేతుల మీదుగా ఆయన విగ్రహావిష్కరణ జరగాలి? ఆయన చరిత్ర ఏంటి? ఎంపీగా నెగ్గి తన రాజకీయ గురువు సహాధ్యాయులైన ఎన్జీ రంగా గారు ఎంపీగా ఇక్కడ ఓడిపోయారు అని చెప్పని తన పదవికి రాజీనామా చేసి ఎన్జీ రంగా గారిని గుంటూరు జిల్లా నుంచి అక్కడికి తీసుకెళ్లి నెగ్గించిన నేపథ్యం అయింది. శ్రీకాకుళం నుంచి మెడ్రాస్ వరకు రైతులతో కలిపి పాదయాత్ర చేసిన నేపథ్యం. బహుశా నేను అనుకోవటం మన గత 100 సంవత్సరాల చరిత్రలో అంత సుదీర్ఘ పాదయాత్ర చేసిన మొట్టమొదటి నాయకుడు ఆయనే. అటువంటి నాయకుడిని ప్రత్యర్థి రాజకీయ పక్షాల జెండాల మీద ఉచ్చబోసేవాళ్ళని పిలుస్తారా? ప్రత్యర్థి రాజకీయ పక్షాల కార్యాలయాల్ని తగలబెట్టేవాళ్ళని పిలుస్తారా? అగ్రిగోల్డ్ భూములు ఆస్తుల్ని ఫోర్జరీ డాక్యుమెంట్లతోటి హస్తగతం చేసుకొని వాటిని అమ్మి సొమ్ము చేసుకునే వాళ్ళని పిలుస్తారా? ప్రత్యర్థి రాజకీయ పార్టీ అధ్యక్షుడి ఇంటి మీదకి దాడులకు వెళ్ళే వాళ్ళని పిలుస్తారా? అంటే ఎవరి చేత ఆయన విగ్రహావిష్కరణ చేయించి ఆయన ఘనతని పెంచుతున్నారా, తగ్గిస్తున్నారా మీరు? అంటే మీ కులం అయితే చాలా, ఎవరినైనా పిలిచేస్తారా? ఆ కులంలో కూడా ఒక వ్యక్తిని గౌరవించుకుంటూ విగ్రహావిష్కరణ చేస్తున్నప్పుడు ఇంకొక గౌరవమైన వ్యక్తులతో కదా విగ్రహావిష్కరణ చేయించేది? ఏ రాజకీయ నేపథ్యం ఉన్నా, ఎంత దిగజారుడు చరిత్ర ఉన్నా, ఎంతటి దౌర్జన్యకాండలకు పాల్పడే వాళ్ళనైనా సరే కులం కాబట్టి భుజాన్ని వేసేసుకుంటారా? ఇది 100% అభ్యంతరకరం. ఇవాళ నిర్వాహకులుగా మీరు చేసిన తప్పుకి, మీ ఆహ్వానాన్ని మన్నించి హాజరైన పాపానికి ఆ లచ్చన్న గారి కుటుంబ సభ్యురాలు శిరీష్ గారు ఇబ్బంది పడతా ఉన్నారు. మంత్రి, స్థానిక శాసనసభ్యుడు ఆయన నా నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి అని చెప్పని హాజరైన పాపానికి ఆయన ఇబ్బంది పడతా ఉన్నాడు. వాళ్ళు పదే క్షమాపణలు చెప్తా ఉన్నారు, నాయకత్వానికి సంజాషులు ఇచ్చుకుంటా ఉన్నారు. గత 2-3 రోజులుగా వాళ్ళని విపరీతంగా ట్రోల్ చేస్తున్న శ్రేణులకి వాళ్ళు వివరణ ఇచ్చుకునే పరిస్థితులు ఉత్పన్నమైనవి. ఆ మాత్రపు కామన్ సెన్స్ మీకు పనిచేయదా? కులంలో ఇంకా గౌరవప్రదమైన వ్యక్తులు లేరా? వీళ్ళు తప్ప కేవలం మీరు రాజకీయాలకు అతీతంగా కులానికి ప్రాధాన్యత ఇచ్చి అన్ని పార్టీలను ఆహ్వానించారు సరే, మరి అదే వేదిక మీద నుంచి జోగి రమేష్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏకైక ముఖ్యమంత్రి గౌతు లచ్చన్న గారిని గౌరవించింది, ఆయన 100వ జయంతి కార్యక్రమాలు నిర్వహణ చేసింది రవీంద్ర భారతులు అని చెప్పని ప్రసంగం చేస్తున్నప్పుడు రాజకీయ ప్రసంగాలు చేయొద్దని చెప్పని ఎందుకు అడ్డుకోవాలి మీరు ఆయన్ని? ఆయన ప్రసంగానికి కేరింతలు కొడుతూ ఏళ్ళేస్తున్న వాళ్ళని ఎందుకని కట్టడి చేసే ప్రయత్నం చేయాల? అంటే ఈ విగ్రహ ఆవిష్కరణ మాటున ఓడిపోయి ఇళ్లలో కూర్చొని ఉన్న వాళ్ళకి ఒక రాజకీయంగా మళ్ళీ వాళ్ళకు ఒక అంటే పునరావాసానికి అవకాశం కల్పించే ప్రయత్నాలు దీని ద్వారా ఏర్పాటు చేశారా? ఇవాళ 100% ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించే సందర్భంగా ఎవరితోటి ఎవరి విగ్రహాల ఆవిష్కరణ చేయించుతున్నాం, వాళ్ళకి ఆ యోగ్యత, ఆ క్యారెక్టర్ ఉన్నాయా లేవా అనేది మొట్టమొదటి ఆలోచన చేయండి. ఇవాళ మీరు గౌతు లచ్చన్న గారి కీర్తిని పెంచలా, ఇటువంటి వ్యక్తుల చేత ఆయన విగ్రహావిష్కరణ చేయించి ఆయన ప్రతిష్ట దిగజార్చారు. మొట్టమొదట వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీరు వాళ్ళ అవమానపరిచారు, సంజాషులు ఇచ్చుకునే దుస్థితి కల్పించారు. మొట్టమొదట ఇది గుణపాఠంగా నేర్చుకొని రాష్ట్రంలో భవిష్యత్తులో ఏ కుల సంఘమైనా సరే, ఇంకెవరు విగ్రహావిష్కరణ కార్యక్రమం తలపెట్టుకునే సందర్భంగానైనా సరే, మొట్టమొదట ఎవరు హాజరవుతున్నారనేది తెలియజేసి దానికి ఇష్టమయ్యే వాళ్ళని రమ్మనండి. తర్వాత ఈ వివాదం ఇట్లా కొనసాగటం అనేది 100% శ్రేయస్కరం కాదు. పార్థసారథి గారు, శిరీష్ గారు ఆల్రెడీ వివరణ ఇచ్చున్న నేపథ్యంలో దాదాపుగా నేను అనుకోవటం
పార్థసారథి గారు అయితే నిన్న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కూడా మన్నించండి అని అన్నారు. వ్యక్తిగతంగా కలిసి